రెడ్ బుక్ అన్న వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తామంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో వైసీపీ కార్యకర్తలు ఎవరైనా తమకు అన్యాయం జరిగితే ఈ డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేసుకోవాలని, అలాంటిది ఈ డిజిటల్ బుక్ ఒక శ్రీరామ రక్షలాగా ఉంటుందంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సరే, మరి చూడొచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ అన్న వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తాము, సో ఏ వైసీపీ కార్యకర్తలకైనా అన్యాయం జరిగితే ఈ డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేసుకోవాలని, ఇది ఒక శ్రీరామ రక్షలాగా వైసీపీ కార్యకర్తలను కాపాడుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏమంటారు సార్ దీని గురించి? అంటే మనం సీరియస్గా డెవలప్మెంట్ గురించి వీటి గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు మధ్యలో మనల్ని డైవర్ట్ చేయడానికి, చక్కగా నవ్వించడానికి ఒక కామెడీ ఆర్టిస్ట్లా వస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. పాపం బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి ఒక స్క్రిప్ట్ యాక్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ 15 నెలల్లో 51 సార్లు వెళ్ళొచ్చాడంట. తాడేపల్లి టు బెంగళూరు షటిల్ సర్వీస్ చేసింది 51 సార్లు. 51 సార్లు వస్తాడు, ఓ స్క్రిప్ట్ ఏదో చదువుతాడు, లేకపోతే ఒక ప్రెస్ మీట్ లాంటిది ఏదో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ పాపం వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలుగా చూస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తాడమ్మా నాయకుడు అన్నట్టుగా. ఏం పెడతాడమ్మా డిజిటల్ బుక్లో? లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ దేని గురించి అన్నాడైనా ఆ రోజున 2019-24 మధ్యన జరిగినటువంటి అనేక అరాచకాలు జరిగినాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎవరైనా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టిన వాళ్ళు కావచ్చు, ఆఖరికి మీడియాతో సహా అందరి గొంతులు ఒక్కడమే కదా. మీడియా మీద 2430 అనే జీవోపి తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా అయిన వార్తలు రాస్తుంటే వాళ్ళ మీద ఇబ్బంది, వాళ్ళకి ఛానల్స్ రాకుండా కట్ చేయడం, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారమ్మా. సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారు లాంటి పెద్ద వ్యక్తులను కూడా 70 సంవత్సరాల మహిళ పెద్దవిడి పోస్ట్ పెట్టినందుకు తీసుకెళ్ళి ఆవిడ అరెస్ట్ చేయరు. అలాగా అంటే నేనంటే ఉదాహరణగా చెప్తున్నాం. నేను కూడా బాధితుండే, నా మీద కూడా కేసు. మేము ఏమైనా మర్డర్ చేసామా, ఏం చేసామా అసలు అంటే. తర్వాత జర్నలిస్టులు, అంకబాబు గారు లాంటి జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే అమరావతికి అనుకూలంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు కావచ్చు, రాజకీయంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు అచ్చెన్నాయుడు గారిని ఆ రోజు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేసి తిప్పారు, రాష్ట్రం అంతా చూసాం. ఇంకా వాళ్ళకి దురాగతాలకి, లేకపోతే దౌర్జన్యాలకి, ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీకి పరాకాష్ట చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో రానివ్వకుండా రోడ్డు మీద ఆపేయడం. ఎంత దారుణాలు చేయాలంటే దారుణాలు చేసేసి వాళ్ళ శాశ్వతంగా ఏదో నేనే 30 సంవత్సరాలు ఉండిపోతాను అనేటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు ప్రజల్లో తిరిగి ముద్దులు పెట్టుకుంటా తిరిగిన వ్యక్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలు కట్టుకుని పోలీసుల మాట దాక్కుంటా వెళ్ళిన వ్యక్తి ఈరోజు వచ్చి ఇది పెడతాడా? లోకేష్ గారు ఏం చెప్పాడు? ఆ రోజు అన్యాయం ఎవరికైతే జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఆ అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేస్తా అన్నారు. మీరు ఎవరికి న్యాయం చేస్తారో? ఈయన పదవి పోయిన తర్వాత, అధికారంలో కోల్పోయిన తర్వాత, 11 స్థానాలు కుదించిన తర్వాత వచ్చి ఎవరెవరిని పలకరించాడమ్మా? ఆ పలకరించిన వ్యక్తుల చరిత్ర ఏంటి? ఆడవాళ్ళని దారుణంగా మాట్లాడి చేరినటువంటి బోరగడ్డ లాంటి వాళ్ళు, లేకపోతేనేమో ఎలక్షన్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి పగలగొట్టారు చూసారా, వాళ్ళ పిన్నిల్ లాంటి వ్యక్తుల్ని, నందిగం సురేష్ లాంటి వ్యక్తుల్ని, లేకపోతే వల్లభనేని వంశీ లాంటి వ్యక్తుల్ని, వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి, వాళ్ళు చేసినటువంటి ప్రజాధనాన్ని ఏ విధంగా లోటీ చేస్తున్నారు, ఆ కార్యక్రమాలు ఏంటి, మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అంత కూరుకుపోయి అంత దొరికితే అటువంటి వ్యక్తులు పలకరించండి అంటే వీళ్ళందరినీ కాపాడతాడు ఈయన? లేకపోతే బెట్టింగ్ చేసిన వాళ్ళను, లేకపోతేనేమో జోదారి ఉంటాయి కదా ఈ రకరకాలుగా, ఈ గంజాయి తాగే వాళ్ళను, గంజాయి తాగే వాళ్ళు కూడా సపోర్ట్ చేసాడు. అటువంటి వ్యక్తులందరినీ డిజిటల్ బుక్లో పెడతాడా? లేకపోతే ఇంకేం అడుగుతాడు? మన ఏదో అన్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతాం, మేము ఈ పథకాలు మీకు వచ్చినాయా, ఈ కూటమి ప్రభుత్వం మీద సర్వే చేస్తాం, మరి ఎందుకు వెళ్ళకపోయారు? ఇంకో మాట అన్నారు సార్, అంటే ఎన్నికల ముందు ఏవైతే చెప్పారో పథకాలు సూపర్ 6, సూపర్ 7 అవన్నీ గాల్లో కలిసిపోయాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి కూడా ఆయన కీలకమైన ఒక స్కామ్, పీపీపీ ద్వారా స్కామ్ జరుపుతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఏమీ లేదు అతనికి. అతను ఏమనుకున్నాడంటే అమరావతి ఆ రోజున అలా కంటిన్యూ చేస్తుంటే తనకి ఎలాగే పేరు రాదు. అమరావతి అనేటప్పటికి అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు గారు గుర్తుకొస్తాడు. తన మార్కు లేకపోతే ఒప్పుకోడైనా ప్రజావేదికను కూల్చేసింది. అందుకని ఎవరన్నా ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ పెట్టిన బిల్డింగ్ కూర్చేస్తారమ్మా. అది పోలవరం కంప్లీట్ అయితే చంద్రబాబు పేరు వస్తుంది, అందుకని పోలవరం కంప్లీట్ అవ్వకూడదు. అలాగే ఈ రోజున మెడికల్ కాలేజెస్ కడితే, ఏదో రూపైనా మెడికల్ కాలేజెస్ కడితే అది మళ్ళీ చంద్రబాబు గారి అకౌంట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇది కట్టనివ్వకూడదు. ఏదో రకంగా రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రాకుండా వాళ్ళకి లెటర్లు రాసింది ఎవరండి? వీళ్ళే కదా.
అమరావతి గురించి లెటర్ రాసింది, నిధులు వద్దని చెప్పి లెటర్ రాసింది వెళ్ళే కదా. రాష్ట్రం బాగుండి రాష్ట్రం అభివృద్ధి చెందితే తనకు మళ్ళీ శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడద్దు కాబట్టి రాష్ట్రం డెవలప్ అవ్వకూడదు, ఏదో రకంగా బురద జల్లుతూ ఉండాలి. ఇంకా అంతగా మించి కార్యక్రమాలు ఎవరో చేయరం. ఇది ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన రాజకీయంగా ఎన్నైనా కొట్టుకోవచ్చు, కానీ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆపడం ఏంటి? ఏ విధంగా ఇప్పుడు ఆ డిజిటల్ ఏంటది ఏమంటారో డిజిటల్ బుక్ ఏం పెడతాడు? నేను చెప్తున్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకే కావచ్చు, రాష్ట్ర ప్రజలు ఎవరికైనా కావచ్చు, పొరపాటున మీరు ఆ డిజిటల్ బుక్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి వాళ్ళు చెప్పినట్టుగా కానీ ఏమన్నా చేస్తే మీ సమస్యలకు పరిష్కారం మాట దేవుడు అరుగు. ఆటోమేటిక్గా మీ అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి, 11 రూపాయలు మిగులుతాయి. చూసుకోండి జాగ్రత్తగా. ఆ 11 రూపాయలు మిగిలి మీ అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అయిపోవాలంటే మాత్రం ఆ డిజిటల్ బుక్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటుంది ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమడుతాడు? ఈ రోజున తల్లికి వందనం గురించి నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఆ రోజు అమ్మఒడి పేరుతో ఏం చేసావు? నేను లోకేష్ గారు ప్రతిదీ చెప్పారు కదండి. చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, బెల్ట్లు కావచ్చు, బుక్స్లో కావచ్చు, అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. అవును, ప్రజలు మర్చిపోతారా? రైతులకు సంబంధించినటువంటి పొలాల మధ్యలో ఆ రాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు. అండ్ అలాగే అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సముద్రాలు దాటినా కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పని పడతామంటూ కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన ఉండాలి కదా, ఆయన బయట ఉంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం పార్టీలోంచి వ్యక్తులందరూ వెళ్ళిపోతున్నారు, నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, ఉన్న నాయకులు వేరే పార్టీలు చూసుకుంటున్నారో లేకపోతే జైలు పాలైపోతున్నారు, కొంతమంది బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. నా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఏదో భ్రమ కల్పించడం అన్నమాట. మన పార్టీ ఉంది, వచ్చేస్తుంది, రాబోతుంది అనేటువంటి మాటలు కేఏ పాల్ చెప్తా ఉంటాడు చూసారా. ఎవరైనా పార్టీ ఏ పార్టీ నుంచి మారిపోయినా నా పార్టీలోకి వచ్చాయంటే మిమ్మల్ని సీఎం చేస్తాను, పిఎం చేస్తాను అంటాడు కేఏ పాల్. కేఏ పాల్ కంటే పెద్ద కామెడీ ఆర్టిస్ట్ ఈయన. ఆ విధంగా పార్టీని కాపాడుకుంటానికి ఏదో కార్యక్రమాలు తప్ప ఎందుకు వస్తాడమ్మా? ప్రజలు పిచ్చోళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కదా, ఇవ్వకపోతే అనుకోవచ్చు ఫోన్లో ఇతర పాలన ఎలా ఉంటుందో సార్ చూద్దామని. బాబు అని అడిగినందుకు నీకు ఒక ఛాన్స్ ఇస్తే నువ్వు రాష్ట్రాన్ని చేసింది ఏంటి? ప్రజలే కదా. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి కుదించింది ప్రజలే కదా. ఆ ప్రజా తీర్పును కూడా వ్యతిరేకిస్తావు, అవమానిస్తా ఉంటావు. పేర్ని నాన్నగారు కూడా మీడియాని ఎదుర్కోగలరు, మన చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటూ కూడా ప్రశ్నించడం జరిగింది సార్. ఎవరిస్తారమ్మా ప్రతిపక్షం? మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నాం. ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలు ఇస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏంటమ్మా, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకపోతే వాళ్ళ కూటమి వ్యక్తులు ఎక్కువ మంది మెజారిటీ ఎమ్మెల్యేలు నెగ్గి వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుని అతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారు. ఆ అధికార పార్టీ వారు ఒక వ్యక్తిని తీసుకెళ్లి స్పీకర్గా ఎన్నుకుంటారు. దీనికి ప్రొసీజర్స్ ఉంటాయి. అది కోర్టులో జడ్జి గారో, స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తో, ముఖ్యమంత్రి గారో ఎవరో అది ప్రజలే ఇవ్వాలి. ప్రజా తీర్పుని కాదంటావేంటి నువ్వు? నీ చేతకానితనాన్ని ప్రజలు ఈ విధంగా మాట్లాడతావేంటి? ఇవాళ బయట మాట్లాడుతున్నావు కదా, నిలదీస్తున్నాను, నిగ్గుదీస్తున్నాను. ఆ నిలదీసేది నిగ్గుదీసేది ఏదో అసెంబ్లీకి వచ్చి నిలదీయాలి కదా. నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రమే. మీతో పాటు ఉన్న వ్యక్తులు నిలమంటేనే ఆయన ఏమంటున్నాడు, నేను ఎవరిని ఆపట్ల, పెద్దిరెడ్డి గారిని నిలమంటున్నాను, పెద్దిరెడ్డి గారిని డీల్ చేయమంటున్నాను, అందరినీ తీసుకెళ్ళమంటున్నాను అంటే పెద్దిరెడ్డి గారు ఎందుకు వస్తాడు? ఆయనే పాపం చాలా బాధలో ఉన్నాడు, కొడుకేమో జైల్లో ఉన్నాడు. ఆయన పరిస్థితి ఆయనకి అర్థం అవ్వట్లేదు. అటువంటిది ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు? అది పోనీ వాళ్ళు వెళ్ళలేదు, పని మిగతా ఎమ్మెల్యేలు పంపించచ్చుగా. నేను అంటుంది రాజకీయాలు ఇటువంటి వ్యక్తులు ఉండరు. ఏ మొహం పెట్టుకునే అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు? ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిగా నెరవేర్చావా? మాట్లాడితే ఏమంటావు? నేను డీబీటీ బటన్ నొక్కాను, 2,70,000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసాను. నువ్వు పెట్టినట్టు 10 లక్షల కోట్ల అప్పులు మేము 15 నెలల్లో 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పగలం గర్వంగా. నువ్వు 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేసావు. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు దాన్ని మరి చూసుకోవాలి. నేను అంటుంది ఈ రోజున ప్రజలకి ఆలోచన వచ్చి ఇటువంటి వ్యక్తి ఉండకూడదు, ఇటువంటి వ్యక్తి చేతిలో మరోసారి రాష్ట్రాన్ని పెడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దనే ఉద్దేశంతో కదా మిమ్మల్ని 151 స్థానాలు తీసుకొచ్చి 11 స్థానాలు కుదించారు. ఇంకా సిగ్గు లేకుండా ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు సమాజం అంటే ప్రజలను అవమానిస్తున్నావు. నువ్వు అవమానించేది ప్రజల్ని, నువ్వు టార్గెట్ చేస్తుంది, బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది ప్రజల్ని. నువ్వు ఉండగా 5 సంవత్సరాల్లో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో పనులు జరిగినాయా? ప్రైవేట్ పోలీస్ స్టేషన్లే. ఎటువంటి భాషలో మాట్లాడారు, ఎటువంటి దౌర్జన్యాలు చేశారు మర్చిపోతారు ఆ ప్రజల్లో. భయంతో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉండకూడదు అధికారంలో, అటువంటి పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో కదా ప్రజా తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పును గౌరవించుకుని నీరేమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటా వెళ్తా మళ్ళీ వచ్చి ఎన్నికలకి వస్తే ఏమో ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమో, కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇస్తారేమో.
దాని గురించి కూడా లేకుండా ఏదో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే ఏం చేస్తావు? అధికారంలో ఏమొస్తావు నువ్వు వచ్చి? ఏ విధంగా ప్రజలు ఇస్తారు? ఆ డిజిటల్ బుక్ ఇవన్నీ కూడా ఏం గ్యాంబ్లింగ్ అమ్మా. ఏదో మభ్య పెట్టడానికి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు మభ్య పెట్టడానికి వస్తాడో, ఓ స్టేట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్కి పాలైపోతాడు. వీళ్ళ పాపం దిక్కుముక్కు లేకుండా చూసుకుంటూ ఉంటారు, మళ్ళీ మా నాయకుడు ఎప్పుడు వస్తాడా అని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చక్కగా అలాగా తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడో లిక్కర్ స్కామ్ గిరగరా తిరుగుతుంది, వచ్చి తలుపు కొడతారు, అప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీకు ఎందుకు పెద్ద పెద్ద మాటలు, డిజిటల్ లేకపోతేనేమో విలువలు, విశ్వసనీయత, ప్రజాస్వామ్యం, ఈ రకాల ఎన్ని మాటలు మాట్లాడే అర్హత కానీ అవకాశం కూడా మీకు ఏమీ లేదు. ప్రశాంతంగా మీరు తిరుగుతూ ఉండండి. ఎప్పటికప్పుడు వచ్చి సిట్ అధికారులు తలుపు కొడతారు చూసారా, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళండి. ఓకే సార్, నమస్తే.